హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే మా హోమ్ టూర్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! సో, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏది ఏంటి, ఏం తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము అన్నీ కూడా మీకు ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చుననమాట. సో, ఇంకెందుకు లేటు మరి వీడియోలోకెళ్ళిపోదామా? సో, ఈ గేట్ చూసారు కదండీ! స్టార్టింగ్ మేము ఇలా స్లైడింగ్ గేట్ అయితే పెట్టించుకున్నామనమాట. ఎందుకంటే ఓపెన్ గేట్ అయితే కొంచెం ప్లేస్ అది వేస్ట్ అవుద్దని చెప్పేసి. సో, ఇంకా ఈ విధంగా మనం అనమాట. బయట నుంచి కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లోపల చూపిస్తున్నాను. బయటైతే ఈ విధంగా ఉందండి. కార్ ఎక్కించుకోవడానికి కొంచెం ఇబ్బందవుతుంది. ఎందుకంటే ఇల్లు చాలా హైట్‌లో కట్టేశారనమాట. సో, అది కొంచెం చేపిచ్చాలన్నారు. మాకు కార్ బయట హౌస్ బయట పెట్టుకోవడానికి పార్కింగ్ ఉందనమాట. సో, అందుకని ఇప్పట్లో ఇంకేం చేపిచ్చలేదు. మొక్కలకు కూడా సింపుల్‌గా పెట్టుకున్నామండి. ఎక్కువ మొక్కలేసేసుకున్నా దానికి ఆకులు అవన్నీ రాలిపోయి చాలా పనుంటుందనమాట. సో, అందుకని. సో, ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి కదండీ! లైట్స్ అన్నీ కూడా మేము ఎక్కడ తీసుకున్నాం ఏంటని చెప్పేసి నేను ఆహ్, డిస్‌ప్లే మీద మీకు మెన్షన్ చేస్తాను. షాప్ పేరు అది కూడాను. సో, ఈ లైట్స్ ఇదొకటి, ఇగో ఈ పక్కన ఒకటి. ఈ 2 లైట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ కొంచెం యూనిక్‌గా ఉండాలని చెప్పేసి ఈ లైట్స్ అయితే తీసుకున్నాము. సో, ఇటు సైడ్ అయితే స్టెప్స్ వచ్చినియండి పైకి వెళ్ళడానికి. ప్రెజెంట్ మా ఏసీ రిపేర్‌లో ఉందనమాట. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ వాళ్ళు రిపేర్ చేస్తా ఉన్నారు. వాళ్ళ బ్యాగ్స్ అనమాట ఇవి. సో, ఇంకా ఇంకొకటేంటంటే మా హౌస్ మొత్తం టైల్స్ అండి. బయటైతే ఈ కలర్ ఏపిచ్చాము. ఎందుకంటే ఆహ్, వైట్ కలర్ అయితే మనకి మాసిపోతుంది కదా! అస్తమాను మనం శుభ్రం చేసుకుంటా ఉండాలనమాట. సో, ఇదైతే బావుంటుంది. సో, ఇదైతే ఇక్కడ వాష్‌రూమ్ వచ్చిందండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే లోపలంతా సర్దుకుంటున్నాం అని చెప్పేసి అన్నాను కదా! ఆహ్, ఆహ్, అంటే ఆ చెత్తంతా పట్టుకొచ్చి వాష్‌రూమ్‌లో పెట్టామనమాట. సో, అందుకని లోపల వాష్‌రూమ్ ఏం చూపించట్లేదు. నార్మల్‌గానే ఇంక మన లోపల వాష్‌రూమ్ ఎలా ఉంటుందో అలాగే మొత్తం చేపిచ్చేసాము. సో, ఇన్వర్టర్ కూడా దీని కింద పెట్టిచ్చామండి. ఇన్వర్టర్ దీని లోపలికొచ్చిందనమాట. ఇక బయట సీలింగ్ అయితే బయట వరకు పీవీసీ సీలింగ్ తీసుకున్నామండి. అంటే ఈ అంటే లోపల కంటే కూడా బయట పీవీసీ సీలింగే వాడతారంట. ఎందుకంటే ఈ వర్షాలకి, ఎండలకి అన్నిట్లికి కూడా ఇదైతే బాగా నిలబడుతుందని చెప్పారనమాట. నాకు ఇదివరకు ఏం తెలీదు దీని గురించి. ఇప్పుడు పీఓపీ చేపించుకుంటున్నప్పుడే ఈ డిఫరెన్సెస్ అయన్నీ కూడా వాళ్ళు చెప్పున్నారు. సో, డిజైన్ అయితే ఇలా చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ చూసి ఫైనల్‌గా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము. లుక్ అయితే చాలా బా వచ్చింది. అండ్ లోపల రోప్ లైటింగ్ కూడా అన్నీ పెట్టిచ్చేసాము. సో, ఫైనల్‌గా ఇది సీలింగ్ అయితే. సో, ఇక్కడొచ్చేసి చెప్పుల కోసం అని చెప్పి స్టాండ్ నార్మల్ రెడీమేడ్ స్టాండ్ పెట్టిచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాము. బట్ ఏంటంటే అవైతే తక్కువ చెప్పులు పడతాయి కదా! సో, అందుకని ఇలాగా ఒక వార్డ్‌రోబ్‌లాగా కట్టిచ్చేస్తే బావుంటదని చెప్పి అనుకుని కొంచెం పెద్దదే కట్టిచ్చేసాము. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలండి. పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళు ఇంక చాలా మెయింటైన్ జేస్తారు గదా! సో, అప్పుడు మళ్ళీ రావాలంటే మనకు రాదు. సో, ఇప్పుడే పెద్దది పెట్టిచ్చేసుకుంటే బావుంటదని చెప్పేసి, ఈ విధంగా ముందే పెద్దదైతే చేపిచ్చేసుకున్నాను. ఇది కూడా నా సజెషనే అనమాట. ఈ లెవెల్‌లో చేయించాలని. సో, ఇక్కడ గుమ్మం దగ్గరకొచ్చేటప్పటికి ఇలా ఆర్చ్‌లా చేపిచ్చుకున్నారు. ఇదంతా మధు సెలక్షనేనండి. సో, ఎంట్రన్స్ డోర్ ఇలా ఉంటే చాలా లుకొచ్చిందండి. ఇది గోవిందనామాలనమాటండి. పైన ఇలాగా మధు కావాలని చెప్పేసి అలాగే వాళ్ళకి చెప్పి చేపిచ్చుకున్నారండి ఇది. సో, ఇక డోర్ గూడా చూసారు కదండీ! ఇది ఆహ్, టేకెన్ అనమాట డోర్ అయితేని. బట్ దీనికి ఇలాగా పాలిష్ ఈ కలర్ ఏపిచ్చారు. అంటే ఇంటికి తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి అన్నీ మేము ఒకటే థీమ్ తీసుకున్నాము. అంటే ఈ టైల్స్ కలర్‌కి అపోజిట్‌లో తీసుకున్నామనమాట. సో, అన్నీ ఒకటే థీమ్ తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ అయితేని. సో, అందుకని ఈ కలర్ ఏపిచ్చాము. ఇక ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదండీ! మెష్ డోర్స్. ఈ మెష్ డోర్స్ కూడా ఇలా పెట్టించుకున్నామనమాట.
సో ఇక్కడ చూసారు కదండి వినాయకుడిని ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఈ వినాయకుడికి కొంచెం స్పెషల్ స్టోరీ ఉందండి. నేను అది తర్వాత చెప్తాను, అంటే ఈ వీడియో మిడిల్లో చెప్తాను. సో ఇది ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు, ఎంత ప్రైస్ పడింది, మెటీరియల్ ఏంటి అంతా మీకు నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, సోఫాలు అయితే ఇలా తీసుకున్నాము. ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఎల్ షేప్లో రావాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏంటంటే అది సెట్ అవ్వలేదన్నమాట. అంటే ఈ లెంత్ సరిపోతుంది కానీ అక్కడ లెంత్ సరిపోలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా సపరేట్గా తీసుకున్నాం 2 సోఫాలు. దీనికి కాస్ట్ అయితే మనకి 50,000 వరకు పడిందండి. ఆఫర్లో వచ్చింది. దీనికి ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది నేను సెపరేట్ వీడియో చేస్తాను. వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో సోఫా కూడా చాలా బాగుంది కదా కూర్చోడానికి, అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకు, అంటే ఇది లోపల టైల్స్ వైట్ కలర్ తీసుకున్నాం కదండి, అందుకని ఈ కలర్ తీసుకున్నాము. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే నాకు చిన్నపిల్లలు అనమాట ఇద్దరు కూడా. మనం అంటే లైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఇంక వాళ్ళు 2 రోజుల్లోనే పాడు చేసేస్తారు. సో ఇలా డార్క్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేసినా కనిపించదు వచ్చిన గెస్ట్స్కి అయితే. సో అందుకని ఇలా తీసుకున్నాను. దీని మీద సోఫా కవర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇంటి కోసమని పర్చేస్ చేయాల్సిన చాలా ఉన్నాయి ఇంకాను. సో పర్చేస్ చేయాలి ఫ్యూచర్లోని. అప్పుడు పర్చేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను ఏమేమి కొన్నాను, ఎలా కొన్నాను, ఏంటని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్స్ అండి. కర్టెన్స్ కూడా నేను రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. ఇవి సిఎంఆర్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 450 పడిందండి. ఇది చూసారు కదా, ఇది ఒక్కటి అనమాట 450 పడింది. ఇది మనకి ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. 1 2 3 ఇక్కడ నేను 4 వేసాను. మనకి ఎన్ని కావాలితే అది మనం ఇలా దగ్గరగా ఉంటే మనకి లుక్ బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి 4 వేసాను అనమాట. 3 అన్న వేసుకోవచ్చు, ఇంకా 3 కన్నా తక్కువ వేసుకుంటే బాగోదులేండి. సో ఇంకా దివాన్ అనమాట. మీరు ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇది మా పాత దివానే. ఇక్కడ బాగా సెట్ అయింది కదా ఈ కలర్, అది కూడాను. అంటే ఆ సోఫా సెట్స్కి, మన డోర్కి, ఇంకా లోపల అంతా కూడా ఇది బాగా సెట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ సెట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్ అండి. చైర్ నేను సెకండ్ బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈ చైర్ నాకెందుకో దీంట్లో కూర్చొని ఊగాలనిపించింది. కడుపుతో ఉన్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయంటారు కదా, సో ఆ విధంగా ఊగాలనిపించింది. కానీ నాకు అంత టైం లేదు, ఊగేంత టైము, కూర్చునే టైం కూడా నాకు లేదనమాట. బట్ కొనిపించుకున్నాను మధుకు చెప్పి. నేను అడిగిన వెంటనే కొనేశారు, కానీ అంత టైం లేదు. ఇది ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలా అని చెప్పేసి అనుకున్నాము ఈ ఇంట్లోని. సో ఇక్కడ సెట్ అయింది. అప్పుడు నేను ఎక్కి ఊగకపోయినా సరే ఇప్పుడు మా పిల్లలిద్దరూ కూడా దీంట్లోనే నిద్రపోతున్నారు అనమాట. ఇలా కూర్చుని ఇలా ఊపుతుంటే దీంట్లో నిద్రపోతున్నారు. సో అందుకని హాల్లో పెట్టామన్నమాట. హాల్లో కూడా ఏసీ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ సెట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పార్టీషన్ అండి. ఇది హాల్కి డైనింగ్ టేబుల్కి మధ్యలో పార్టీషన్, వుడ్ పార్టీషన్ అండి. ఈ పార్టీషన్ రావడానికి చాలా డిజైన్స్ చూసాం అనమాట. నేను మధు కూడాను. మాకు ఏమీ నచ్చలేదు, కానీ మధు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన కొన్ని డిజైన్స్ పెట్టారు. దాంట్లో ఇది బాగుంది కదా అని చెప్పేసి సెలెక్ట్ చేసామండి. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఈ డిజైన్ సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వేమిరెడ్డి గారి ఫ్యామిలీ అంటే విపిఆర్ ఉన్నారు కదా, ఆయన ఫ్యామిలీ అంటే ఈయనకి చాలా అభిమానం, చాలా ఇష్టం అనమాట. సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ అక్కడ కూడా మా ఫ్యామిలీ ఫోటో ఒకటి రావాలి. అక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, వేమిరెడ్డి గారు అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ మధు ఇద్దరు తీయించుకున్న పర్సనల్ ఫోటో అండి అది. సో అది రావాలని చెప్పేసి ముందే సెలెక్ట్ చేసేసుకుని అంతా కూడా ఫొటోస్ సెలెక్ట్ చేసేసుకొని, సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసి ఇలాగ పెట్టించేసుకున్నారనమాట. సో ఇక్కడ వస్తే ఇవన్నీ కూడా మాకు గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇది అండ్ ఇది పైన వెంకటేశ్వర స్వామి ఉంది కదా, అది అన్నీ కూడా గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇలా ఇక్కడ సెట్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ చూసారు కదండి, ఇది కూడా మధు వాళ్ళ ఫ్రెండే కొన్ని డిజైన్స్ పంపించారు మాకు. పంపిస్తే ఇంకా మేము ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసాము.
సో ఇది కూడా మనకి గృహప్రవేశానికి వచ్చిన గిఫ్టేనండి. ఊరికే ఇక్కడ పెట్టారు. ఇంకా నేనేం సెట్ చేయలేదు. అక్కడ సెట్ అయినాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా కొంచెం సెట్ చేయాలి. అండ్ ఇక్కడ వైఫైది కూడా ఈ వైర్స్ పైకి రాకుండా ఇంకా సెట్ చేయించాలి. వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా రాలేదన్నమాట. సో ఈ టీవీ వచ్చేసి 75 ఇంచెస్ టీవీ అండి. అంటే మనకి ఈ యూనిట్కి తగ్గట్టుగా ఈ టీవీ ఇంత ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు లోపలికి రండి, లోపల కూడా అన్నీ చూద్దాము. ఈ లోపల చూసే ముందు పీఓపీ గురించి అయితే మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలండి. సో పీఓపీ అంటే ఏదో నార్మల్గా మనం ఆర్డర్ చెప్పేసి చేయించేసుకుంటాము. కానీ దీంట్లో గిప్సమ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందంట. అది బాగుంటుంది, దాంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. బట్ నేనేంటంటే చాలా రకాలు అంటే సెర్చ్ చేస్తాననమాట. ఇప్పుడు మేము చేపించుకున్నది అచ్చమైన స్వచ్ఛమైన పీఓపీ అండి. దానికి ప్రొఫైల్ లైటింగ్ పెట్టించేస్తాం. ఇలాగ సింపుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది. సో పెద్ద డిజైన్ కూడా అవసరం లేదు. చాలా లుక్ అయితే ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. ఇల్లు కట్టించుకోవాలి అనుకునే వాళ్ళు పీఓపీ విషయంలో బాగా సెర్చ్ చేసి అప్పుడు ఒక డెసిషన్కి అయితే రండి. కర్టెన్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా రెడీమేడ్ గానే తీసుకున్నాను. పార్టీషన్ కి ఈ కర్టెన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి చూసారు కదా, ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను. ఆ కర్టెన్స్ ఎక్కడైతే తీసుకున్నానో ఇవి కూడా అలాగే తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 950 అలా పడిందండి రెడీమేడ్ కర్టెన్స్. చూడాలి క్లాత్ ఒకసారి మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడైతే బాగున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేస్తే కనుక ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా అండి. ఈ టేబుల్ వచ్చేసి మనకి 1,25,000 పడిందనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే. సో ఇది కూడా టేబుల్ మనకి ఈ టైల్స్కి సెట్ అవుతుందని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం అనమాట. ఓకేనా. చూడండి, ఇది రౌండ్ టేబుల్ ఇలా తిరుగుతుంది. నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి, ఇలాగా రౌండ్ టేబుల్ ఇలా ఇలా తిరిగేది తీసుకోవాలని చెప్పేసి డ్రీము. సో మధుకు కూడా అలాగే డ్రీమ్ అంట. అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకటే డ్రీమ్ కాబట్టి ఈ టేబుల్ అయితే తీసేసుకున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువే, మళ్ళీ మళ్ళీ కొనలేం కదండి, అందుకని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇది పైన బుద్ధుడిని సెట్ చేసామండి. ఇప్పుడు బుద్ధుడు ట్రెండింగ్లో ఉన్నాడు కదా, ఈ పక్కన ఇది చూస్తే ఫ్లవర్స్, సారీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి అవి. సో అవి పెట్టాము. యాక్చువల్గా బుద్ధుడిని ఏంటంటే హాల్లో పెడదామని చెప్పేసి అనుకున్నాము. మధు ఇక్కడ పెట్టాలని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇక్కడ సెట్ చేసాం అనమాట. సో ఇది ప్రొఫైల్ లైట్ అండి. ఇది ఇలా ఆన్ చేస్తే మనకి కలర్స్ వస్తాయి అనమాట 3. సో ఇదొకటి ఇక్కడ సెట్ చేసాము. మిర్రర్, ప్రొఫైల్ మిర్రర్, సారీ లైట్ అంటే ప్రొఫైల్ మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్, ఇది కూడా యూనిక్గా ఉంటుందని చెప్పేసి దీని సెలెక్షన్ అయితే మధు సెలెక్షన్ అనమాట. సో ట్యాప్ వచ్చేసి ఇలాగా మనం తిప్పుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడే కాదండి, కిచెన్లో కూడా ఒక ట్యాప్ తీసుకున్నాము. సో ఇదనమాట ఇక్కడ మొత్తం. ఇదైతే ఇంకా నార్మల్ ఇలా గ్లాస్ వచ్చేలాగా పెట్టించుకున్నాం అనమాట. సో ఇక్కడ బాక్స్ లాగా చేయించామండి, ఎందుకంటే కొంచెం స్టోరేజ్ ఉంటుంది కదా, లోపల ఏమైనా పెట్టుకోవడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం సింపుల్గానే తేల్చేసాం అనమాట. హెవీగా అయితే ఇక్కడ ఏం పెట్టించలేదు. అండ్ ఇక్కడ లైట్స్ చూసారు కదండి, సీలింగ్ ఈ విధంగా డిజైన్ పెట్టించి చేపించామన్నమాట. ఇది తిప్పాల. సో ఇక్కడ ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఫ్యాన్ పెట్టుకోవడానికి అవ్వదు, అందుకని చెప్పేసి వాల్కి ఈ ఫ్యాన్ అయితే ఫిట్ చేయించాము ఇలాగా. సో ఇంకే కర్టెన్స్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఈ పక్కకు రండి, ఇక్కడ ఇవి కూడా కర్టెన్స్కి లైట్స్ ఇలా వేపించేసాము. చూసారు కదా, ఇలా అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ డైనింగ్ టేబుల్కి అండ్ కిచెన్కి డివైడ్ చేస్తూ ఈ యూనిట్ అయితే ఇక్కడ ఇలా క్రాకరీ యూనిట్ ఇక్కడ సెట్ చేయించామన్నమాట. నార్మల్గా అయితే ఇలాగా. సో చెప్పాను కదా, ఇంకా ఏం సర్దుకోలేదని చెప్పేసి ఊరికే నార్మల్గా అలా పెట్టేశాను అనమాట.
ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి కదా! 3 లైట్స్ వచ్చినాయండి ఇక్కడ. కానీ ఇది డోర్ తీస్తే మనకి తగిలేస్తుందని చెప్పేసి ఇలా చూసారా? తగిలేస్తుందనమాట. అందుకని చెప్పేసి ఆహ్, డోర్‌కి అడ్డొచ్చేస్తుందని పెట్టిచ్చిందే తీసేసాం అది. ఇంక 2 లైట్‌లే ఉన్నాయి ఇక్కడొచ్చేసి. ఇక్కడ చూస్తే డైనింగ్ ఏరియాకి అండ్ కిచెన్‌కి సెపరేట్ చేస్తూ ఇలా కౌంటర్ టాప్ అండ్ క్రోకరీ యూనిట్ అనేది ఇక్కడ పెట్టించామనమాటండి. ఫ్రిడ్జ్ మీకు తెలిసిందేనండి. ఆల్రెడీ పాత ఫ్రిడ్జే. పాత ఇంట్లో ఉంది కదా! ఆ ఫ్రిడ్జే. ఆహ్, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ రావాలని చెప్పేసి నేను ఈ ప్లేస్‌ని ఇలా ఫ్రిడ్జ్ కోసం అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళ కార్పెంటర్స్‌కేంటంటే ఇలా ఇక్కడ వరకునే ఈ కిచెన్‌కి సంబంధించిన మొత్తం ఇక్కడ వరకునే రావాలి. తర్వాత ఫ్రిడ్జ్ రావాలని చెప్పేసన్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ కావాలంటే అటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకి గ్యాస్‌కి దగ్గరలో ఫ్రిడ్జ్ అనేది ఉండకూడదండి. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టించాననమాట. కొంచెం దూరంగా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి ఇక్కడ పెట్టించాను. సేఫ్టీ కోసం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఓవెన్ అయితే ఇక్కడ సెట్ చేపిచ్చానండి. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వస్తున్నాయి కదా! ఇలాగ క్లోజ్డ్‌గా వచ్చి లోపలికి ఓవెన్ ఎళ్ళిపోయేలాగా అనుకున్నాను. వాళ్ళకి చెప్పాను గానీ వాళ్ళకి అర్థం కాలేదు. సో, ఇంకిక్కడ బాక్స్ కింద వాళ్ళేం పెట్టలేదనమాట. సో, ఇంక నేనే ఇక్కడ ఇలాగ సెట్ చేసేసాను. మిక్సీ కూడా ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి కదా! ఇలాగా క్లోజ్ చేసుకునే డోర్స్ ఆ టైప్‌లో వస్తున్నాయి కదా! ఎందుకో నాకవి నచ్చలేదనమాట. సో, అందుకని నార్మల్‌గా ఇలా పెట్టేసుకున్నాను. యూజ్ అయిపోయిన తర్వాత కింద ఇవి ఉన్నాయి కదా! దీంట్లో పెట్టేస్తాననమాట. ఇలాగా. సో, ఇక్కడ చూస్తే ఇలాగా ఈ గ్లాస్ డోర్స్ అవి పెట్టుకున్నాము. ఇలా మొత్తం మా అమ్మ ఇచ్చిన స్టీల్ సామాన్లండి ఇవన్నీ కూడాను. మా అమ్మ ఇలా సర్దేసింది ఇక్కడ. ఇదివరకు ఏంటంటే స్టీల్ వాడేవాళ్ళం కాదు. అంతా ప్లాస్టిక్ ఇంక ఇవన్నీ పింగాణి టైపు అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ స్టీల్ దాని మీదకే వచ్చేసారనమాట అందరూ కూడా. సో, ఇప్పుడు తీయాల్సి ఉంటదేమో స్టీల్ వాడడానికి. సో, ఇలా అనమాట. నార్మల్‌గా ఇలా పెట్టేసాము. ఇంకా నేను సర్దుతాను అన్నీ కూడా. సో, ఇది. ఇంకా చూసారు కదండీ! పైన కూడా ఇలాగా మొత్తం కబోర్డ్స్ ఇలా కట్టిచ్చేసాను పైనంతా కూడా. అంటే మనకి వేస్టేజ్, స్టోరేజ్ అది పెట్టుకోవాలంటే మొత్తం అంతా కూడా పైన పెట్టుకోవడానికి బావుంటుంది. ఇంకా ఈ పక్కనొచ్చేసి ఆహ్, ఈ కిచెన్‌కి సంబంధించి అన్నీ కూడా అంటే నేను చెప్పేసేదాన్ని. మధు వెళ్లి సెలెక్ట్ చేసి తెచ్చేసేవారనమాట. ఆయనకి తెలియక ఏం చేశారంటే ఈ కిందది ఆహ్ ఇది ఓన్లీ ప్లేట్స్‌కి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా! టిఫిన్ ప్లేట్స్ అది ఆర్డర్ ఇచ్చేసారు. ఈ కింద ఇది పెట్టుకోవడానికనమాట. బట్ ఏంటంటే మనకి ఇలా పెద్ద ప్లేట్స్ ఉన్నది తీసుకోవాలది. సో, ఆయనకి తెలియలేదు. ఇంక మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది మళ్ళీ ఇంక వెనక్కి తీసుకోమని చెప్పేసి అన్నారనమాట. అందుకని నేను సెపరేట్‌గా ఇప్పుడు ఇలా స్టాండ్స్ వస్తున్నాయి కదా! మీషోలో ఆ హ్మ్. మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇదైతేని. సో, దీని కాస్ట్, దీని వివరాలన్నీ కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఇది కూడా ఏంటంటే మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. ఇక్కడ దీంట్లో పెట్టుకోవచ్చు అన్నీ స్పూన్స్ అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. గరిటెలన్నీ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఇక్కడ తగిలించుకుంటే ఈజీగా తీసుకోవడానికి బావుంటుంది కదా! అని చెప్పేసి ఇది మీషోలో ఆర్డర్ పెట్టించి ఇక్కడ ఇలా సెట్ చేపిచ్చాననమాట. సో, ఇక్కడేంటంటే ఇంకా చిన్న చిన్నవి ఇవన్నీ సర్దుకోవాలండి. ఇంకా నేనేం సర్దలేదు. ఇక గ్యాస్ స్టవ్. ఈ గ్యాస్ స్టవ్‌కి పెద్ద చరిత్రే ఉందండి. నాకేంటంటే ఇలా 4 బర్నర్స్ స్టవ్ తీసుకోవాలని జెప్పేసి ఎప్పటినుంచో కోరిక. కాకపోతే ఆల్రెడీ మాకు పాత స్టవ్ ఉంది కదా! అదే పెట్టేద్దాం అని జెప్పేసి మధు అన్నారు. లేదు నేను ఇలాగే తీసుకుంటాను అని జెప్పేసి అన్నాను. ఫైనల్‌గా ఇలా తీసుకున్నాము. బట్ ఏంటంటే నేనేమనుకున్నానంటే ఇది ఈ గ్రానైట్‌కి ఫిక్స్ చేపిచ్చాలి. ఈ గట్టు కట్టేటప్పుడే నేను చెప్పా వాళ్ళకి. తర్వాత గ్రానైట్ ఫిక్స్ చేసే వాళ్ళకి కూడా ముందే చెప్పా. నేను ఇలా ఈ స్టవ్ ఒకటి తీసుకుంటాను 4 బర్నర్స్‌ది అని చెప్పేసి చెప్పా. వాళ్ళు అంతా ఓకే అన్నారు. తర్వాత స్టవ్ తీసుకున్నప్పుడు మళ్ళీ కట్ చేపిచ్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే. అలాగే మేము చేసాము. స్టవ్ తీసుకున్న తర్వాత లక్కీగా ఈ ఈ గట్టు ఎంతైతే ఉందో స్టవ్ కూడా అంతే ఉందండి. ఏ మాత్రం స్టవ్ కొంచెం పెద్దదున్నా ఇక్కడ పట్టదనమాట. సో, అది కొంచెం మీరు చూసుకోండి. చూసుకొని తీసుకోండి. స్టవ్ తీసుకునేటప్పుడు ఏ స్టవ్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో ముందే వెళ్ళి దాని మెజర్‌మెంట్స్ ప్రకారం గట్టు పెట్టించుకోండి. అంటే ఈ లెంత్ అనమాట. పెట్టించుకుంటే తర్వాత స్టవ్ పెట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇంకోటేంటంటే నాకు అంత ప్రాబ్లమ్ రాలేదు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి ఇక్కడ చూసారా ఇది? ఇక్కడ చూసావా? ఇది గ్యాప్ లేకుండా ఉందసలను. ఇలా ఇలా కాదు. మనకిక్కడ ఏదన్నా ఆహ్,
ఏంటి గిన్నెలు ఏమన్నా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి, ఇది తగిలేస్తది అనమాట. సో ఏంటంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండేలాగా, బ్యాక్ ఉండేలాగా చూసుకొని పెట్టించుకోవాలి. ప్రస్తుతానికి నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. కొంచెం నాకు ఇది కూడా ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడైతే నాకు సరిపోయింది అంతా కూడా. ఏదో లక్కీగా సరిపోయింది. లేకపోతే ప్రాబ్లమే కదా! నెక్స్ట్ వచ్చేసి ఇది చిమ్నీ అండి. మాన్యువల్‌గా కూడా మనం ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలా హ్యాండ్‌తో ఇలా ఆన్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇలా అంటే ఆఫ్ అయిపోతుందనమాట. ఆఫ్ అయ్యేటప్పుడు 100 సెకండ్స్ దీంట్లో చూపిస్తది. దానికదే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. సో, చిమ్నీ అయితే ఇదనమాట అండి. చిమ్నీ క్యాఫ్ కంపెనీ తీసుకున్నాము. స్టవ్ కూడా క్యాఫ్ కంపెనీయే తీసుకున్నామనమాట. సో, రెండిట్లకి కూడా అంటే ఇంకొకటేంటంటే ఈ స్టవ్‌ని బట్టి అంటే స్టవ్ మెజర్‌మెంట్ ఏదో ఉంటుందండి దీనికి. స్టవ్‌కి బట్టి చిమ్నీ కూడా తీసుకోవాలి. అంటే ఈ స్టవ్ పెద్దదిగా ఉండి, చిమ్నీ చిన్నదిగా ఉండకూడదు. సో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని తీసుకోండి. మీరెప్పుడైనా తీసుకోవాలనుకుంటే గనక. సో, ఇక్కడ చూసారు కదా! మీకు డౌట్ రావచ్చు. ఏంటి 2 సింకులు పెట్టారేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా నా ప్లాన్ ఏంటంటే కిచెన్ పెద్ద కిచెన్ వచ్చింది కదండీ! సో, ఇక్కడికి ఈ విధంగా పార్టిషన్ చేపిచ్చేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడికి ఇలా పార్టిషన్ చేపిచ్చాలని చెప్పి 2 సింకులు పెట్టిచ్చాను. సో, ఈ సింక్ ఏంటంటే చిన్న సింక్ కావాలని చెప్పి అడిగానండి నేను. చిన్నదే పెట్టిచ్చాను కూడా. కానీ మధ్యలో మధు ఏంటంటే ఈ సింకులు పెద్దవి తీసేసుకున్నారు కొన్నప్పుడు. సో, ఈ పెద్దది తీసేసుకున్నా ఇంక మార్చడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నేను పెట్టిచ్చాను కదా! అది కూడా పెద్దది చేపిచ్చేశారు. సో, ఇది పెద్దది చేపిచ్చడం వల్ల ఏంటంటే ఈ స్టవ్‌కి, సింక్‌కి మధ్యలో గ్యాప్ లేకుండా అయిపోయింది. చూసారు కదా! ఇలాంటి మిస్టేక్స్ మట్టుకు మీరసల చేసుకోవద్దండి. దగ్గరుండి మీరే కట్టించుకోండి. లేడీస్ ఎవరైతే ఉన్నారో జెంట్స్‌కి మనం ఏమన్నా చెప్తే ఇంగో ఇలా చేస్తారనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఇంట్లో జరిగినియండి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా కొన్ని కొన్ని అవుట్‌పుట్స్ అయితే రాలేదు. మాక్సిమం కొంచెం బయట కనిపించే అవుట్‌పుట్స్ మట్టుకే వచ్చినియి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఇది మన లేడీస్‌కి మట్టుకే తెలుస్తదండి. ఎందుకంటే ఇది జీవితాంతం ఉండే హౌస్ కదా! ఏదో ఈరోజు రేపటితో పోదనమాట. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడితోనే సింకొచ్చిందనుకోండి, చిన్న సింకొచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి ఈ ప్లేస్ మనం కూరగాయలేమన్నా కట్ చేసుకోవాలన్నా సో, ఆ ఛాన్స్ లేకుండా అయిపోయిందనమాట. చాలా ఇబ్బందిగా ఉందనమాట. దీనివల్ల ఈ మిస్టేక్ వల్ల ఇది చాలా ఇబ్బందయిపోయింది నాకు. ఎందుకు 2 పెద్ద పెద్ద సింకులు ఏం చేసుకుంటాం చెప్పండి? ఇంకా అలా అయిపోయింది. సో, ఇక్కడ చిన్న సింక్ ఎందుకు అడిగానంటే ఏదన్నా ఇక్కడ రైస్ అది వండుకుంటాము. అలాగే కూరగాయలు, పళ్ళు అలాంటియన్నీ కూడా ఇలా కడుక్కోవాలంటే ఇది నేను క్లోజ్ చేపిచ్చేస్తానని చెప్పాను కదా! సో, కడుక్కోవాలంటే అస్తమానం మనం లోపలికెళ్ళి కడుక్కోక్క లేకుండా ఇక్కడే మనం ఈజీగా హ్యాండ్స్ అది వాష్ చేసుకోవాలన్నా ఉంటుంది కదా! అని చెప్పేసి ఈ విధంగా నేను చిన్న సింక్‌కైతే పెట్టిచ్చాననమాట. అది కాస్త పెద్దదయిపోయింది. ఆ 2 సింకులు అయిపోయినాయనమాట. వేస్ట్ అయిపోయింది ఇది కూడా. సో, ఇది ఇక్కడ ఈ సింకు ఇక్కడేంటంటే వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇక్కడ పెట్టించాము. దీని వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేలా పెట్టించామండి. సో, ఇది వచ్చేసి మనకి పైనుంచి వచ్చే వాటర్ ఒకటి మోటర్ వేసుకుంటాం కదా! మోటర్ నుంచి వచ్చే మంచినీళ్ళు ఒకటనమాట ఇది. ఇక్కడ నేను ఇది యాక్చువల్‌గా కార్‌లోదండి. చిన్నది డస్ట్‌బిన్ లాగా కార్‌లో తీసుకున్నాను. అది యూజ్ చేయట్లేదు. సో, నేనిక్కడ పెట్టుకుంటే బావుంటది కదా! ఇక్కడ పెద్దేమి ఉండదు కదా! డస్ట్ అనేది ఏమి ఉండదు కదా! తీసుకునేదానికి. అని నేనైతే చిన్నది పెట్టించుకున్నాను. యాక్చువల్‌గా పెద్ద డస్ట్‌బిన్ కూడా ఇక్కడ దీంట్లో పెట్టిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మనకిలా డోర్ తీయగానే డస్ట్‌బిన్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయి కదా! అలాంటిది నేను పెట్టిస్తాను ఫ్యూచర్‌లోని. ఇప్పుడైతే ఏం పెట్టించలేదు. సో, ఇదనమాట ఇక్కడ కిచెన్ అయితేని. ఇంకా ఈ పక్కొచ్చేస్తే చూడండి ఇదంతా మెస్సీగా ఉంది. ఇక్కడ ఇంత పెద్ద హౌస్‌లో స్టోర్ రూమ్ అనేదే లేదండి. సో, అందుకని చెప్పేసి నేను కిచెన్ పెద్దగా వచ్చింది కదా! ఇక్కడికి ఇలాగా పార్టిషన్ చేపిచ్చేసాననుకోండి ఇక్కడ ఇంత మెస్సీగా ఉన్నదంతా కూడా లోపలికెళ్ళిపోతదనమాట. అప్పుడు మనకి కిచెన్ నీట్‌గా, అందంగా కనిపిస్తది. ఎవరైనా సడెన్‌గా గెస్ట్‌లొస్తారు. మనం సర్దుకోలేము. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ అక్కడున్న సామాన్లన్నీ తీసుకొచ్చేసి డోర్ తీసి ఈ పక్కన పెట్టేస్తే అయిపోతుంది కదా! సో, ఆ థాట్‌లో నేనైతే అనుకున్నాననమాట. ఇంకా ఈ పార్టిషన్ ఇంకా అవ్వలేదు. ఫ్యూచర్‌లో నేను చేపిస్తాము. అప్పుడు నేను తప్పకుండా వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే ఐడియా లేదు. సో, చేపిస్తాము. ఇంకోటేంటంటే ఇక్కడ పార్టిషన్ అనుకున్నాను కాబట్టి వాషింగ్ మిషన్‌కి ఇక్కడ పెట్టిచ్చేసానండి. అండ్ డిష్ వాషర్ కూడా ఇక్కడ ట్యాప్ చూసారు కదా! డిష్ వాషర్‌కనమాట ఇది. ఫ్యూచర్‌లో డిష్ వాషర్ కొనుక్కుంటే ఇక్కడ పెట్టిచ్చేస్తే ఇంక 2 మనకి ఇక్కడ ఉంటాయి కదా!
బయటికెళ్ళే పని లేకుండా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇలా సెట్ చేపిచ్చేసాను. సో, ప్రెజెంట్ అయితే కొంచెం మెస్సీగా ఉంది. ఏమనుకోవద్దు. ఇది ఇక్కడ కూడా ఒక చిన్న కబోర్డ్‌లా పెట్టిచ్చాననమాట. అంటే ఈ ఐ మీన్ వాషింగ్ మిషన్‌కి సంబంధించి మెటీరియల్స్ ఆహ్, లిక్విడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ దీంట్లో పెట్టుకోవాలని చెప్పేసి నేను ఇది పెట్టిచ్చాను. ఇంకా ప్రస్తుతానికి దీంట్లో ఏం పెట్టలేదు. అక్కడ పెట్టేసానండి అన్నీ కూడాను. తీసి నేనన్నీ సర్దుతాను. సో, ఇది చూసారు కదండీ! ఇది కూడా మీషోలోనే నేను ఆర్డర్ పెట్టాను. రండి ఇది ఎక్కడికో నేను చూపిస్తాను. ఇక్కడికనమాట. బావుంది కదా! ఇలాగా పికిల్స్ అవి ఏసుకోవడానికి అండ్ సాల్ట్ ఏసుకోవడానికి బావుంది కదా! అని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇంకా ఓపెన్ చేయలేదు. సో, ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ సెపరేట్‌గా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి ఈ విధంగా చేపించుకున్నాము. ఇక్కడ సీలింగ్ చూసారు కదా! సీలింగ్ లైట్స్ ఇలా కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి కొంచెం సింపుల్‌గానే పెట్టించుకున్నామండి ఇవన్నీ కూడాను. సో, కర్టెన్స్ చూసారు కదండీ! ఈ సేమ్ మొత్తం హౌస్ అంతా కూడా ఒకటే కర్టెన్స్ ఇవి తీసుకున్నాము. అండ్ లైట్స్ ఇక్కడ ఇది మధు ఐడియా అండి. కర్టెన్స్ మీద ఇలా లైట్స్ పడేలాగా కావాలని చెప్పేసి ఆయనే పెట్టించుకున్నారనమాట. ఇది బావుంటుంది కదా! అని చెప్పేసి. ఇక్కడికొస్తే ఈ మంచం అనేది ఆల్రెడీ మా హౌస్‌లో పాతింట్లో ఉన్నదేనండి. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన మంచం అనమాట. ఇది కొని కూడా చాలా సంవత్సరాలయిపోయింది. నాకు చాలా ఇష్టమైన మంచం ఇది. సో, చూసారు కదా! మా డ్యాడీ ఆల్రెడీ నా వీడియోస్‌లో చూసే ఉంటారు. పూజ రూమ్‌లో పెట్టుకునేదాన్ని ఈ ఫోటో. సో, మా డ్యాడీ ఇచ్చిన ఆస్తేనండి ఇప్పుడు ఈ హౌస్ అనమాట. అంటే నాకు కట్నం కింద ఇచ్చారు. అది ఈ విధంగా మొత్తం హౌస్ కన్‌స్ట్రక్షన్ చేపించుకున్నాము. సో, అది కూడా నేను మీకు చెప్తాను అదేంటనేది. సో, నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఇది మా ఫ్యామిలీ ఫోటో. దీంట్లో మా బుడ్డోడు లేడు. అంటే వాడు పుట్టకముందే ఈ ఫోటో తీపిచ్చుకున్నామనమాట. చాలా నాకు బాగా ఇష్టమైంది. అందుకనే ఇక్కడ పెట్టాము. అంటే టైల్స్ అవ్వడం వల్ల ఏవెక్కడ సెట్ చేయాలో మాకు అవ్వట్లేదండి. ఎందుకంటే ఈ మేకులవి కొట్టడానికి అవ్వదు కదా! మనకి గోడ కొట్టినట్టు కొట్టడానికి కుదరదిది. సో, అందుకని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాము. ఎక్కడో ఒక చోట అనుకోని మళ్ళీ వాళ్ళని పిలిచి టైల్స్‌కి హోల్స్ ఏపిచ్చాలనమాట. ఊరికే మనం ఎవరు పడితే వాళ్ళు ఏసేసేది కాదు. ఇది అదొకటి ఇబ్బందనమాట ఈ టైల్స్ తోటి. ఈ కలర్ కాంబినేషన్ అంతా చూసారు కదండీ! ఈ రూమ్‌లో ఈ కలర్ ఏపిచ్చామనమాట టైల్స్ అయితేని. దీనికి రిలేటెడ్‌గా ఉండాలని అండ్ ఆపోజిట్‌గా ఈ కబోర్డ్స్ కలర్ అయితే తీసుకున్నామనమాట. సో, ఈ డిజైన్ అంతా కూడా ఇలా ఈ విధంగా వచ్చేలా తీసుకున్నాము. అండ్ ఇది కలిసిపోకుండా మిడిల్‌లో ఇలాగా బీడ్ పెట్టించామండి. సో, ఇప్పుడు మీరు చూస్తే మీకు బాగా కనిపిస్తుంది. అంటే లైట్స్ ఆఫ్ చేసి చూస్తేనే దీని లుక్ అనేది కనిపిస్తుందనమాట. లైట్స్ ఆన్‌లో ఉంటే కనిపించదు. తీసుకున్నామనమాట. సో, ఇదండి కబోర్డ్ వచ్చేసి. అండ్ టీవీ ఆల్రెడీ మా ఇంట్లో పాత ఇంట్లో ఉన్న టీవీనే. ఆ టీవీ ఏంటంటే బెడ్‌రూమ్‌లో పెట్టేసుకొని కొత్త టీవీ హాల్‌లో మీరు ఆల్రెడీ చూసారు కదా! హాల్‌లో ఏపిచ్చేసుకున్నామనమాట. సో, ఇదండి డ్రెస్సింగ్ టేబులు. సో, ఇక్కడ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ దానిలాగే కొంచెం అక్కడుండి తీయను. దానిలాగే అంటే హాల్‌లో ఉంది కదండీ! హాల్‌లో లాగే ఇక్కడ ఇలాగా ప్రొఫైల్ మిర్రర్ అనమాట ఇది. మనం టచ్ చేస్తే ఇలాగా లైట్ వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్‌ని కదా! నేను మేకప్ చేసుకోవాలంటే నాకు కంపల్సరీ ఇది అవసరం అనమాట. నా మేకప్‌కి సంబంధించినవన్నీ కూడా దీంట్లో ఇలా పెట్టిచ్చేసాను. సో, ఇలా లోపలికి రా. అండ్ ఇక్కడేంటంటే బ్యాంగిల్స్‌కి ఇలాగా సెపరేట్‌గా తీసుకున్నానండి. ఇవేంటంటే బయట దొరుకుతాయి సెపరేట్‌గాను. బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి. ఇలా చిన్నగా ఒకటి, పెద్దగా ఒకటి ఇలా పెట్టుకున్నాను. నాకివి కూడా సరిపోలేదు. ఇంకా 2 ఏపిచ్చుకోవాలి. నాకు చిన్న మిషన్ ఉంది. మా అన్నయ్య కొన్నాడనమాట ఈ మిషను. సో, అప్పటినుంచి ఆ మిషన్ అలాగే ఉంది. ఆ మిషన్ కూడా ఇక్కడ సెట్ చేపిచ్చేసి ఇంకా అంతా మెస్సీగా ఉంది. సర్దుకోవాలనమాట.
ఇక్కడ చూసారు కదా, ఇది స్టోరేజ్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను డిజైన్ చేయించుకున్నాను. నేను మొత్తం ఇదంతా కూడా నేను ఇలా కావాలని చెప్పేసి కార్పెంటర్స్ చెప్తే సేమ్ అలాగే వాళ్ళు నాకు చేసి ఇచ్చారనమాట అండి. సో ఇది కూడా ఇంక ఇలా అనమాట. అంటే ఈ స్ప్రేలు అవన్నీ ఉంటాయి కదా, దీంట్లో పెట్టుకొని. నెక్స్ట్ ఇది కూర్చొని రెడీ అవ్వడానికండి. మన లేడీస్ ఎక్కువసేపు రెడీ అవుతాం కదండి. సో అందుకని చెప్పేసి కూర్చోవడానికి బాగుంటుందని చెప్పేసి నేనే కావాలని ఈ విధంగా పెట్టించుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదండి, ఏంటి చెక్క ఇలా పెట్టారు ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇది ఇప్పుడు మీరు చూడండి, హిడెన్ టేబుల్ అండి ఇది. చూసారు కదా, ఇది కావాలని నేను ఇలా చేపించుకున్నాను. ఇలా రాదు అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడ్డారండి మా కార్పెంటర్స్ అయితే. బట్ నాకు హిడెన్ టేబుల్ కావాలి అని నేను వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేశానండి. బట్ ఫైనల్‌గా ఏంటంటే నేను అడిగినట్టే ఈ టేబుల్ అయితే వాళ్ళు చేపిచ్చి ఇచ్చారండి. ఎందుకంటే ఇక్కడ ల్యాప్‌టాప్ కానివ్వండి, అలాగే నా మిషన్ ఉంది కదా, మిషన్ ఇక్కడ పెట్టుకొని నేను వర్క్ చేసుకోవడానికి అది బావుంటుందనమాట. సింపుల్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా మిషన్ పట్టేంత ప్లేసే అనమాట అది. అంతకు మించి పెద్దదైతే రాదని చెప్పేసి అన్నారు. సో నాకిది సరిపోతుంది కదా అన్నాను. సో ఫైనల్‌గా నాకిలా ఇచ్చేసారనమాట. ఈ టీపాయ్ అండి. ఈ టీపాయ్ వచ్చేసి హాల్‌లోది. ఆ రోజు గృహప్రవేశం జరుగుతున్న రోజు ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదండీ. అక్కడ అందరూ కూర్చోవడానికి ఇబ్బంది అవుద్దని చెప్పేసి అక్కడున్న టీపాయ్‌ని తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడ ఏసారనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి పెట్టడానికి మా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంది. నలుగురు మనుషులు దీన్ని మొయ్యాలనమాట. అందుకని మేమిద్దరం పెట్టలేక ఇక్కడే ఉంచేసాము. సో ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉందని చెప్పి అలాగే ఉంచేసాము. అక్కడ తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టిచ్చేస్తాము ఎవరైనా వచ్చినప్పుడైతే. సో ప్రస్తుతానికైతే ఇది ఉంది. ఎందుకంటే ఇది గ్రానైట్ అనుకుంటా అండి. అందుకే చాలా వెయిట్ ఉంది. సో దీనికి కూడా ఇలా స్టోరేజ్ బాక్సెస్ వచ్చినాయి. ఈ పక్కోటి, ఆ పక్కోటి 2 వచ్చినాయండి. ఇది చూసారు కదండీ, ఇది బట్టలు అంటే ఇప్పేసిన బట్టలు వేసుకోవడానికి బాగుంటుందని చిన్నది పెట్టించాను. బాగా పెద్దదైతే ఇక్కడ అంత అవసరం లేదు. ఇక్కడే కదా వాషింగ్ మిషన్ పెట్టాము. ఏ రోజుకి ఆ రోజు అక్కడ పెట్టేస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ ఇలా కింద ఇప్పేసి పడేస్తే చిరాకుగా ఉంటుంది. అందుకని చిన్నది అలాగా ఒక బాస్కెట్ లాంటిది ఇక్కడ పెట్టించాననమాట. సో యాక్చువల్‌గా అక్కడ పెడదాం అనుకున్నాను. ఎవరికీ కనిపించకుండా డోర్ వెనక్కి పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే వాస్తు ప్రకారం అక్కడ వెయిట్ ఉండకూడదని చెప్పేసి అంటున్నారనమాట. అందుకని అక్కడ ఏం పెట్టలేదు. జస్ట్ ఇక్కడే పెట్టాననమాట. సో ఇది వచ్చేసి వాష్‌రూమ్ అండి. వాష్‌రూమ్ అయితే ఇలా. చూసారు కదా, వాష్‌రూమ్ ఇలా వచ్చిందండి. లోపలంతా కూడా టైల్సే ఏపిచ్చేసాము. ఈ కలర్ కాంబినేషన్‌తో ఏపిచ్చామనమాట టైల్స్. చిన్న సింక్ తీసుకున్నాము. అండ్ మిర్రర్ కూడా చిన్నది తీసుకున్నామండి. అంతే, ఇంక ఇక్కడ ఏం లేదు వాష్‌రూమ్‌లో చెప్పడానికైతే ఏం లేదు. ఇప్పుడు పూజ రూమ్ చూద్దామండి. పూజ రూమ్ ఏంటంటే నాకు గ్లాస్ డోర్ రావాలని చెప్పేసి చెప్పాననమాట. సో ఆ విధంగానే ఇలా గ్లాస్ డోర్‌కి ఇలా డిజైన్ వచ్చిందండి. ఏంటంటే ఇక్కడ పైన గంటలు డిజైన్ వచ్చింది కదా. సో ఇది మనకి అంటే పూజ రూమ్ కదా, సింబాలిక్‌గా బావుంటుందని చెప్పేసి ఇలాగా ఈ డిజైన్ ఉన్నదే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2 వినాయక ఆహ్, డిజైన్ వచ్చింది వినాయకుడిది. అండ్ ఫ్లవర్, తర్వాత ఓము మొత్తం పూజ రూమ్‌కి అంటే ప్రశాంతంగా మనకి హాయిగా రిలాక్స్డ్‌గా కూర్చొని మనం పూజ చేసుకుంటాము. సో ఇది రావాలని చెప్పేసి నేను ఇలా పెట్టించాననమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండిల్స్ ఇలా. సో ఇదండి పూజ రూము. ఇంకా లోపలైతే ఇక్కడ ఇంకొకటి ఏదో వస్తుందండి. అది ఇంకా మేము పెట్టించలేదు. ఫ్యూచర్‌లో పెట్టిస్తాము. అప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో అయితే నేను చేస్తాను. సో ఇంకా ఈ ఫోటోలు అవన్నీ కూడా నార్మల్‌గానే పెట్టేసుకున్నాము. ఇంకా కొన్ని సెట్ చేయించాలనమాట. అవేం సెట్ చేయలేదు. నార్మల్‌గా పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ కోసం అంటే ఇక్కడ పూజకు సంబంధించినవన్నీ ఉంటాయి కదండీ. ఆయిల్ కానివ్వండి, లేతే కర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా. అవి కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా మనం. 1 మంత్‌కొచ్చేసి అలా తీసుకుంటాము. అవి ఎక్కువ ఇక్కడ పెట్టేసుకొని కావాల్సిన మటికి మనం ఇలా కింద పెట్టుకుంటే చాలు. చిన్న చిన్న ర్యాక్స్‌లో పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. అందుకని ఇక్కడ పెట్టించాను. అండ్ ఇంకోటేంటంటే ఈ బాక్స్ పైకుందేంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పెట్టిస్తే మనకు తగిలేస్తది తలకి.
అండ్ ఏంటంటే ఈ డోర్ కూడా తగిలేస్తుందండి. సో అందుకని చెప్పేసి పైకి పెట్టించారనమాట. అంటే కింద మనకి కొంచెం స్పేస్ ఉండాలి కదా, పూజ రూమ్ చిన్నది వచ్చింది. సో స్పేస్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా పెట్టించాను నేను. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ రూమ్కి వెళ్ళిపోదాం. చిల్డ్రన్స్ రూమ్లో ఏంటంటే ఇలా ఫ్రంట్ కర్టెన్స్ పెట్టించామండి. అక్కడ కూడా కర్టెన్స్ తీసేసుకున్నాము. బట్ ఏంటంటే ఈ రాడ్ అవి సెట్ చేయలేదు ఇంకాను అప్పటికి. అందుకని అలా ఉండిపోయింది. కర్టెన్స్ వేయాలన్నమాట దానికి. సో ఇలా కర్టెన్స్ వేస్తే బాగుంటుంది కదా, దీనికి రిలేటెడ్గా కర్టెన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు లోపలికి వస్తే ఫస్ట్ సీలింగ్ చూపిస్తానండి. సీలింగ్ చూసారు కదా, అంటే ఇది చిల్డ్రన్స్ రూమ్ కదా, వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి మొత్తం ఈ రూమ్కి సంబంధించి మొత్తం అంతా నేనే డిజైన్ చేయించానండి. కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఇంకా టైల్స్ కలర్ కానివ్వండి, అన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకున్నాను. ఎందుకంటే మా షన్ను మా అశ్విక్ వాళ్ళ రూమ్ కదా, సో అందుకని మొత్తం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రూమ్ వరకు ఏంటంటే ఏవైతే అనుకున్నానో అన్నీ వచ్చేసినాయి అనమాట. అన్నీ ఆ విధంగా సెట్ చేస్తాము. సో ఈ బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాము, అంటే అబ్బాయిలు కదండి, సో అందుకని బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కదా, అందుకని కొంచెం క్లౌడ్స్, స్టార్స్, రెయిన్బో అవన్నీ ఉంటే బాగుంటుందని చెప్పేసి సీలింగ్ అయితే ఇలాగా నేను డిజైన్ సెలెక్ట్ చేసి ఈ విధంగా చేయించాను అనమాట. సో ఇది. అండ్ కబోర్డ్స్ కూడా దీనికి ఆపోజిట్లో ఉంటే బాగుంటుంది, కలిసిపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట. ఇదంతా కూడా నా సెలెక్షన్ అండి మొత్తం కూడా. అండ్ ఫ్యాన్ చూసారా, పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, సో అందుకని ఇలాగా ఫ్యాన్. ఫస్ట్ ఈ ఫ్యాన్ ఆన్లైన్ లో చూసామండి, బట్ షాపుల్లో అసలు దొరకట్లేదని చెప్పి అన్నారు. ఫైనల్ గా అయితే ఒక షాప్ లో మేము పట్టేసాం అనమాట. సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్ చూసారు కదండి, ఇది వాళ్ళు షన్నుకి అండ్ అశ్విక్కి వాళ్ళు చదువుకోవడానికి అని చెప్పేసి ఒక ఇలా ఫోల్డింగ్ టేబుల్ అయితే నేను పెట్టించాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏమన్నా ఐరన్ చేసుకోవాలంటే కూడా నాకు యూజ్ అవుతుందని కొంచెం పెద్దది పెట్టించాను. అండ్ ఇద్దరు కూర్చోవాలి కదండి, ఇద్దరు కూర్చొని ఇక్కడ చదువుకోవడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ టేబుల్ అండి ఇది ఇలా పెట్టించాను. ఫోల్డ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ అయితే పెట్టించానండి, చూసారు కదా, ఇలా అన్నమాట. ఇక్కడ ఈ మిర్రర్ వెనకాల స్టోరేజ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి, పిల్లలకి బుక్స్, వాళ్ళ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టించానండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక స్టూల్ లాగా ఇక్కడ కూర్చోడానికి కూడా ఇది పెట్టించాను అనమాట. అండ్ దీని వెనకాల ఇలాగ గ్యాప్ ఉంది, దీంట్లో ఏంటంటే వీళ్ళ బుక్స్ అయ్యి పెట్టాను ఇలా, అంటే ఇది కూడా వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇదండి. అండ్ ఇది ఏంటంటే వాష్రూమ్, చిల్డ్రన్స్ది వాష్రూమ్ అనమాట ఇది. ఇక్కడ చిన్న సింక్ తీసుకున్నామండి, అంటే ఇంకా ప్లేస్ లేదు కదా ఎక్కువ, అందుకని చిన్న సింక్ తీసుకున్నాము. వాళ్ళు బ్రష్ చేసుకోవాలన్నా ఏదన్నా బాగుంటుందని చెప్పేసి. అంటే చిన్న మిర్రర్ అనమాట ఇదండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది చూసారు కదా, వాటర్ హీటర్. సో ఇది 6 years నుంచి ఉందండి మా దగ్గర, అస్సలు పాడవలేదు. 2500 పెట్టుకున్నాం అనమాట. సో ఇదే ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ ఇక్కడ నుంచి ఆ వాష్రూమ్లో కూడా వెళ్తుందండి. ఇది 2 in 1. సో ఇది నేను చెప్పాను కదండి, తర్వాత చెప్తానని చెప్పేసి ఈ వినాయకుడు చరిత్ర అంతా కూడాను. సో చరిత్ర అంటూ ఏం లేదండి, మాకు గృహప్రవేశానికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ విజయ్ అన్న అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ వినాయకుడిని అయితే మాకు గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇదైతే నాకు చాలా స్పెషల్, చాలా బాగా నచ్చింది. ఇంకా లైఫ్ లాంగ్ ఇది నాతోనే ఉంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను, అంత బాగా నచ్చింది. ఇది మెటీరియల్ వచ్చేసి బ్రాస్ ఏదో చెప్తున్నారండి మెటీరియల్ అయితే. దీని కాస్ట్ కూడా 30,000 పైన ఉంటుందంట. సో అంటే వేరే వాళ్ళు నాకు చెప్పారనమాట దీని కాస్ట్ అంత ఉంటుందని. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉందండి, అస్సలు మొయ్యలేం. చూసారు కదా, చాలా వెయిట్ ఉంది.
నాకు చాలా నచ్చిందనమాట. కొంచెం దీన్ని సెపరేట్‌గా అంటే వినాయకుడిని ఇక్కడ పెట్టాలని జెప్పేసి ఇవి కూడా ఈ సోఫాలు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే ఈ టేబుల్ కూడా తీసుకున్నాము. సో, అందుకని జెప్పేసి ఇంక ఇది ఇలాగ సెట్ చేశాననమాట ప్రస్తుతానికైతేని. తర్వాత ఇంకా ఎక్కడ మారుస్తానో, ఎక్కడ పెడతానో ఏంటో నాకు తెలీదు. ప్రస్తుతానికి ఇక్కడైతే బావుంది కదా! సో, ఈ చెట్టు నీడలో వినాయకుడు ఉన్నట్టుగా ఇలా సెట్ చేశానండి ఈ చెట్టుని ఇక్కడైతేని. ఇదనమాట వినాయకుని చరిత్ర అయితే. సో, చూసారు కదండీ! మా ఇల్లంతా ఎలా ఉంది, ఏంటి అని జెప్పేసి మొత్తం అంతా మీకు నేను చూపిచ్చాను. అండ్ ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ వీడియో కూడా మీకు నేను పెట్టున్నాను ఆల్రెడీ. నా పాత వీడియోస్ వెళ్తే గనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఏంటంటే ఈ హౌస్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ 3 మంత్స్ అయిందండి. 1 ఇయర్ 3 మంత్స్ తర్వాత మేము హౌస్‌కి వచ్చున్నామనమాట. అండ్ ఏంటంటే ఇంకొకటి ఇది మా డ్యాడీ కష్టార్జితం అండి. మా డ్యాడీ నాకిచ్చిన కట్నం అనమాట. సో, మా డ్యాడీ ఇప్పుడు నాకు లేరు. అయినా కూడా ఆయన ఇచ్చిన ఈ ఆస్తి ఏంటంటే నాకు ఆయన నాతోనే ఉన్నారు. నా నా పక్కనే ఉన్నారు అన్నట్టుగా నాకనిపిస్తా ఉంటది. దాన్ని ఏమి వేస్ట్ చేయకుండా అక్కడ నాకిచ్చిన కట్నాన్ని అంటే నాకు పొలం ఇచ్చారనమాట. సో, దాన్ని సేల్ చేసేసి అవి తీసుకొచ్చి ఇక్కడ మేము ఇన్వెస్ట్‌మెంట్ చేసామనమాట. దాంట్లో ఒకటే ఈ హౌస్ అండి. సో, నాకు ఇది అందుకే చాలా స్పెషల్, మెమరబుల్ అనమాట ఈ హౌస్ అనేది నాకు. సో, ఇంకా చాలామంది అనుకుంటా ఉన్నారు. అప్పుడు అంటే ఈ అమ్మాయికిచ్చిన కట్నాన్ని వేస్ట్ చేసేస్తున్నారు, అమ్మేశారు, ఇంక ఏం చేసేస్తారో అని చెప్పేసి అనుకున్నారు. సో, వాళ్ళ కోసం అని నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏం వేస్ట్ అయిపోలేదండి. ఏం కాలేదు. ఈ హౌస్ రూపంలో మా డ్యాడీ నాకిచ్చిన కట్నం 2 కూడా నాతోనే ఉన్నాయన్నమాట. సో, అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హౌస్‌లోకొచ్చిన తర్వాత. సో, ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అండ్ నా ఛానెల్‌లో ఇంకా వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. సో, ఈ కొత్త ఇంట్లో వ్లాగ్స్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి. ఇక ముందు వీడియోస్ అయితే కంటిన్యూస్‌గా రాబోతున్నాయి. సో, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇదొక్కటే కాదండి, నాకు ఇంకొక ఛానెల్ కూడా ఉంది. 'నెల్లూరు వదిన కాకినాడ మరదలు' అనే ఛానెల్ ఉంది. దాంట్లో కూడా నేను ఈ హౌస్‌కి సంబంధించి వ్లాగ్స్ అన్నీ కూడా దాంట్లో కూడా నేను షేర్ చేయబోతున్నాను. దాంట్లో కూడా అన్నీ మీకొస్తాయన్నమాట. సో, ఆ ఛానెల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.